హలో గైస్, ఈరోజు మనం ధూల్పేట్కి వచ్చేసినాం అనమాట. సో ధూల్పేట్ల గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి మనం ఎంటర్ అయిపోతున్నాం. సో లోపల డిఫరెంట్ అండ్ యూనిక్ మోడల్స్ అయితే గణేష్లో తయారు చేసినారు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ లాగానే గణేష్ లోపలికి ఎంటర్ కాగానే హ్యూజ్ సైజ్లో గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సో ఒక్కసారి గణేష్ని ఓవరాల్గా చూసేసేయండి మీరు ఎట్లుందో గణేశుడు. సో ధోతి వర్క్ అయితే అవ్వలేదు గణేష్ని, ఎక్సెప్ట్ ధోతి వర్క్, మిగతా వర్క్ అంతా టోటల్గా ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ గణేశుడు మీకు లాస్ట్ ఇయర్ కూడా చూసి ఉంటారు. సో ఇయర్ కూడా గణేశుడు ఉందన్నమాట. సో ధోతి వర్క్ అవ్వలేదు అండ్ మిగతా వర్క్ అంతా అయిపోయింది. గణేశుని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 16 to 17 feet గణేశుడు అయితే ఉందన్నమాట. అండ్ చెవుల ఆ జ్యువెలరీ వర్క్ ఏవైతే ఉంటుందో అవి సపరేట్ అనమాట, అవి తీసి యాడ్ చేసినారు. అండ్ మనకి దాని పక్కన ఇంకొక గణేశుడు ఉన్నాడు. సో ఈ గణేష్ జ్యువెలరీ వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద ధోతి అయితే రెడ్ కలర్ ఇచ్చేసినాడు. ఇది ఓవరాల్ గణేశుడు. అండ్ తొండం పైన జ్యువెలరీ మాత్రం స్టిక్ చేసినారనమాట. మిగతా జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అది నార్మల్ జ్యువెలరీ డైల నుంచి తీసింది. అండ్ తొండం పైన చెవులో ఏదైతే జ్యువెలరీ ఉంటుందో అది మాత్రం సపరేట్గా స్టిక్ చేసినారు. సో ఈ గణేషునికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో జస్ట్ సింపుల్గా అట్లా కూర్చొని ఉన్నాడు అనమాట. హైట్ వచ్చేసి 12 to 13 feet గణేశుడు అయితే ఉంటుంది. అండ్ ధోతి కలర్ వచ్చేసి రెడ్ కలర్. సో ఆ తొండం పైన డిజైన్ కనిపిస్తుంది కదా, అది అంతా మొత్తం స్టిక్కరింగ్ అనమాట. అండ్ బొట్టులు ఆరెంజ్ విత్ ఎల్లో రేడియం అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఇంకొక గణేశుడు ఉన్నాడు. సో మొత్తం టోటల్గా చింతమని కాకుండా సో జస్ట్ నార్మల్ అనమాట. కింద హనుమంతుడు అండ్ ఇటు సైడ్ దేవి. సో గణేశుని ధోతి వర్క్ కాలేదు అండ్ జ్యువెలరీ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ ఏం కాలేదు. జస్ట్ తొండం పైన డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిక్ చేసినారు. అవి ఏవైతే ఉంటాయో అవి విత్ హ్యాండ్ మేడ్ అనమాట తొండం పైన డిజైన్స్. అండ్ ఇటు సైడ్ మాతలకు కూడా సో కలరింగ్ ఇంకేం అవ్వలేదు. కింద హనుమంతుంది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ గణేష్ ధోతి వరకు ఒకటి పెండింగ్ ఉందన్నమాట. సో మీకు బ్యాక్ డ్రాప్ చూసుకొని ఉంటే, సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి గోల్డ్ బార్డర్లో బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్ అయితే ఇచ్చేసినారనమాట. ఇది ఓవరాల్గా గణేశుడు. అండ్ గణేష్ మీకు ఫేస్ అండ్ పెయింటింగ్ అదంతా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత నీట్గా ఉంటుందో. సో గణేష్ సింగ్ కళాకార్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. గణేషుని మీకు ఆల్రెడీ తెలుసు. సో కలరింగ్ మనకి ఎట్లుంటుందో అదంతా తెలుసు. అండ్ దాని పక్కన ఇంకొక గణేశుడు ఉన్నమాట. ఒకసారి ఓవరాల్గా గణేష్ని చూడండి. ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. అండ్ గణేశుని తొండం పైన డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ జ్యువెలరీ ఇదంతా అంటే మన స్పెషలైజేషన్ అనమాట. ఇది మనం చేయమంటే చేస్తారు కస్టమైజ్డ్ టైప్. సో ఇటు సైడ్ టైగర్స్ అయితే ఉన్నాయి. అండ్ ధోతి వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. గణేశుడు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట. అండ్ లెఫ్ట్ హ్యాండ్లో అయితే అది త్రిశూలం అనుకుంటున్నాను నేనైతే. సో గణేశుని కిరీటం కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన మనకి ఇంకొక గణేశుడు ఉన్నాడు. గణేశుని ధోతి కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గణేశుని స్కిన్ టోన్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇచ్చినారనమాట. సో ఈ తొండం పైన కూడా సేమ్ డిజైన్ ఉందన్నమాట. సో గణేశుని కళ్ళు ఫేస్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సో కిరీటం కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. గణేశునికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తారేమో, మనకి కావాలనుకుంటే యాడ్ చేస్తారనుకుంటా. సో ఇది కూడా సోల్డ్ అవుట్ పీసెస్ అనమాట. సో మీరు ఫెస్టివల్ దూరం లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 20 days ఉంది కాబట్టి జల్దీ విజిట్ అయిపోండి. అండ్ ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. సో గణేశుడు మాత్రం నీట్గా ఉంది. నెక్స్ట్ దాని పక్కన గణేశుడు మహారాజా అనమాట. మహారాజా టైప్ ఉంది గణేశుడు. సో ఆ మహారాజా చైర్లో ఏదైతే గణేశుడు కూర్చొని ఉన్నాడో. అండ్ నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా యూనిక్ ఉంది. సో బ్యాక్ డ్రాప్ చూస్తున్నారు కదా, మొత్తం స్నేక్స్తో ఉంది గణేశుడు. అండ్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే జ్యువెలరీ వర్క్ పెండింగ్ అనమాట గణేశునికి. ఆ స్టిక్కరింగ్ చేస్తారు గణేశునికి. ధోతి వచ్చేసి బ్లూ కలర్ ధోతి అండ్ జ్యువెలరీ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఇంకొక మహారాజా టైప్ గణేశుడు అనమాట. సో ఈ గణేశుని బ్యాక్ డ్రాప్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో బ్రౌన్ కలర్ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అనమాట బ్యాక్ డ్రాప్ వచ్చేసి. అండ్ గణేశుంది స్టిక్కరింగ్ అంటే మనకి ఆ జ్యువెలరీ వర్క్ ఎంటీ బాడీ పైన కనిపిస్తుంది కదా. సో అక్కడైతే మనకి జ్యువెలరీ స్టిక్ చేసి పెడతారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అయోధ్య టైప్ అనమాట. గణేశుంది రామున్ టైప్ తయారు చేసి పెట్టినారు. సో కలరింగ్ అయితే ఇంకేం అవ్వలేదు. కలరింగ్ అయిపోయిన తర్వాత ఆ గణేశుని కూడా చూపించేస్తాం మీకు. సో మనకి లోపల ఇంకొక యూనిక్ మోడల్ గణేశుడు ఉంది. సో ఈ టైప్ పీసెస్ వచ్చేసి మనం 2011, 12, 13 ఆ టైంలో చూస్తున్నాం అనమాట. ఇట్లా ఎలిఫెంట్ ఫేస్ వచ్చేసి అండ్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సో గణేశుని తలకే వచ్చేసి రియల్ ఎలిఫెంట్ ఫేస్ లేకనే ఉందన్నమాట. సో టోటల్ రియలిస్టిక్గా అయితే ఫేస్ కనిపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ బాడీ వచ్చేసి నార్మల్ బాడీ కలర్ అండ్ కింద ధోతి బ్లూ కలర్ వేసేసినారు అనమాట. సో ఈ పీస్ కూడా సోల్డ్ అవుట్ అనమాట. సో ఇట్లాంటి డిఫరెంట్ ఐడియాలు ఎవరైతే చూడాలనుకుంటున్నారో ధూల్పేట్ల గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర ఉంటే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి.
సో సోల్డ్ అవుట్ పీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి ముంబై టైప్ మోడల్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్ట్స్ టైప్ ఇచ్చేసినారు. అండ్ మధ్యలో ఏం రాదనుకుంటే ఇంకా గణేష్ ధోతి స్టిక్కరింగ్ వర్క్ పెండింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ మొత్తం సోల్డ్ అవుట్ పీసెసే ఉన్నాయి. సో ఎవరైతే బుక్ చేసుకోవాలో కొంచెం హరీ అయిపోండి, జల్దీ వచ్చి బుక్ చేసుకోండి. ధోతి వర్క్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ దాని పక్కన మనకి ఇంకొక గణేశుడు ఉంది. ఈ గణేష్ టోటల్ కంప్లీటెడ్, జస్ట్ జ్యువెలరీ వర్క్ కాకుండా. అండ్ ఇవన్నీ మనం లాస్ట్ ఇయర్ చూస్తే పెద్ద గణేష్లకు ఉంటుండే అనమాట ఈ బ్యాక్ డ్రాప్స్ వచ్చేసి. సో ఇప్పుడు చిన్న గణేష్లు కూడా మనకి ఎవరైతే ఆఫర్ చేయలేదో పెద్ద వాళ్ళ కోసం ఉన్నాయి. అండ్ బ్యాక్ డ్రాప్లో మనకి శివుడు, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు 3 అయితే ఉన్నారు. ఆ పైన ఏదైతే లైన్ కనిపిస్తుందో మనం అది తీసుకోవచ్చు అనమాట, రిమూవబుల్ ఉంటుంది. సో పెద్దగా ప్రాబ్లం కాకుండా అది రిమూవబుల్ ఉంటుంది అనమాట. అండ్ అటు శివుడు, ఇటు బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుదేవుడు. అండ్ ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. చూస్తున్నారు కదా, దీనికి ఈ గణేషన్కి కూడా స్టిక్కరింగ్ వర్క్ పెండింగ్ ఉందన్నమాట. సో ఈ వీడియో అంతానే, మనం లెంత్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.